చెప్పేది అపచారం అపచారం. సాక్షాత్తు దైవం ముందు కట్టిన తోరణం లాగేస్తావా నువ్వు? నీకసలు బుద్ధుందా? ఒక్క క్షణం ఆగుంటే పోయేది కదా అత్తయ్య గారు. పోయేది. మంచి సమయం దాటిపోయేది. గ్రాండ్మా, సూర్య పక్కన కూర్చోవాల్సింది నేను కదా. ఆ బుద్ధి ముందే ఉండాల్సింది. ప్లీజ్ గ్రాండ్మా, నన్ను కూర్చోనివ్వండి. ఇంకెక్కడ కూర్చుంటావు? తోరణాలు కట్టారంటే కళ్యాణ కార్యక్రమం ప్రారంభమైనట్టే. వెళ్ళి అక్కడ కూర్చొని చూడు, కనీసం ఆ పుణ్యమన్నా దక్కుతుంది. వెళ్ళావు. అది కాదు అత్తయ్య గారు. జయంతి, ఇంకెవ్వరూ ఏమీ మాట్లాడటానికి వీలేదు. పంతులు గారు మొదలు పెట్టండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ధ్యాయేత్ పునాదినాం వికసవదనాం పద్మత్రాయతాక్షి భాగవతాం కరకల్పలహస్యం పద్మస్తరహి సర్వాలంకారయుక్తాం సతతమవేదాం పత్రం రాం భవాని శ్రీ విద్యాం శాంతి సూర్య పక్క నేను కూర్చున్నప్పుడు ఇంకా నాకు ఈ చీర ఎందుకు? అమ్మ సామాన్య, అయ్యో సామాన్య, నా మాట విను. అయ్యో అయ్యో, గుళ్ళో ఏంటమ్మా ఇది? తప్పు, అపచారం అపచారం. ఏమిటిది? ఇది గుడి అనుకుంటున్నావా, ఇల్లు అనుకుంటున్నావా? గుడికి ఎలా రావాలి, ఎలా ప్రవర్తించాలి? అసలు గుడేమిటో, గుడి ప్రాముఖ్యత ఏమిటో తెలుసా నీకు? తప్పు నీ వైపు పెట్టుకుని ఇలా రాద్ధాంతం చేస్తావే. మనమందరం ఇక్కడ ప్రశాంతత కోసం వచ్చాం, అది గుర్తుంచుకోండి మీ అందరూ. మీకు ఇష్టమైతే కూర్చోండి, లేకపోతే బయటికి వెళ్ళండి. మీరు జరిపించండి పంతులు గారు. చిన్న తమాషా చేద్దాం అక్క.
బీన్ రెడీ. ఏం చేద్దాం సూర్య గారు? మీరు ఊరికే చూస్తూ ఉండండి. నవ్వుతారేంటి? పడిపోకుండా మేనేజ్ చేసి నిలబడ్డావని. ఎప్పుడు నువ్వు పడిపోవడం నేను పట్టుకోవడం జరుగుతుంది కదా, నాకు ఆ శ్రమ తప్పిందని నవ్వుతున్నారు. ఈ మధ్య నేను పడిపోతుంటే ఎవరు పట్టుకోవడం లేదు కదా, హెల్ప్ కూడా చేయడం లేదు కదా, అందుకే నన్ను నేను బ్యాలెన్స్ చేసుకోవడం అలవాటు చేసుకుంటున్నాను. అవునా? అవునా ఏంటి? అవునా? ఎస్. ఇక మీదట పట్టుకునే ఛాన్స్ ఎవరికి ఇవ్వను. దానికి ట్రైల్ అనుకుంటున్నాను. సూర్య, ఈ మాటలు నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. పడేయాలని సూర్య గారు, పడిపోతే పట్టుకుంటారని సిస్టర్, ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారు. అంటే ఇద్దరూ కలిసి మనతో ఆడుకుంటున్నారంటారా? అక్క, ఇంకా ఆ విషయం వదిలేస్తే మనందరం ఇలా గుడికి రావటం వెనక ఓ ప్లాన్ ఉంది, అది చెప్తాను. మాకు తెలిసిందే కదా. తెలుసా? సూర్య, ఏంటిది? నీకు నాకు తప్ప గుడికొస్తున్న ప్లాన్ ఎవ్వరికి తెలీదన్నా? ఖచ్చితంగా నేనెవ్వరికీ చెప్పలేదు. మరి వీళ్ళు తెలుసని ఎలా అంటున్నారు? ఆ ప్లాన్ లీక్ అయిందమ్మా, సరేనా? కానీ ఇక్కడ నేను నాన్నమ్మకి దగ్గర చేయటానికి ఇంకో మాస్టర్ ప్లాన్ వేశాను. అది వేళ్ళకి కాదు కదా, నీకు కూడా తెలీదు. త్వరగా చెప్పన్నయ్య, ఆకలి అవుతుంది, ప్రసాదం తినాలి. ఏం శామ్, అంతేగా? నాకంటే నేను అమ్మమ్మకి దగ్గర కావడం కంటే నీకు తిండి ప్రసాదం ముఖ్యమా? అసలేంటి నువ్వు? నేను ప్రసాదం తినడానికి గుడికొచ్చాననుకుంటున్నావా? ఓకే ఓకే, పాపం నీ సంగతి తెలుసు అలా అన్నాళ్లే. చెప్పు, నా సంగతి తెలియడమేంటి? చెప్పు సూర్య, నా సంగతి తెలియడమేంటో చెప్పు. ఇప్పుడు ప్లాన్ ముఖ్యం, నీకు అది ముఖ్యం. ఓకే ఓకే, ముందు ప్లాన్ చెప్పు. ఈ మ్యాటర్ తర్వాత కంటిన్యూ చేస్తా. థ్యాంక్స్. కళ్యాణి అత్త చిన్నప్పుడు ఇదే గుళ్ళో. నాకు తెలుసు, నాకు గుర్తొచ్చింది ఇప్పుడు. ఈ గుడికొచ్చిన ప్రతిసారి తాతగారు ఇదే విషయం చెప్తూ ఉండేవారు. ఇంకెన్నిసార్లు చెప్తారు తాతగారు అన్నా, అసలు వినేవాళ్లే కాదు, చెప్తూనే ఉండేవాళ్ళు. ఓకే ఓకే, మా మామ్ చిన్నప్పుడు ఇక్కడ ఏం జరిగింది చెప్పు సూర్య. అప్పుడు అమ్మమ్మ తాతయ్యతో సహా అందరూ నాన్ స్టాప్ గా ఏడ్చారట. అవునవును, ఇది నాకు నీకు తెలుసు, నాకు తెలియదు కదా. చెప్పు నువ్వు. చెప్పు సూర్య, ఎందుకు ఇచ్చారు? కళ్యాణి అత్త తప్పిపోయింది. ఎంత వెతికినా కనిపించలేదట. తాతయ్య నిలువెల్లా కృంగిపోయి బాధపడుతుంటే చివరికి నానమ్మ తెలివిగా కళ్యాణి అత్తయ్యని వెతికి పట్టుకుందట. నానమ్మ ఏం ప్లాన్ వేసింది? మా మామ్ ని ఎలా పట్టుకుంది? చెప్పు సూర్య, చెప్పు సూర్య, చెప్పు చెప్పు సూర్య, చెప్పు చెప్పు చెప్పు. వీళ్ళిద్దరూ అందరి ముందు కొట్టుకుంటున్నట్టు తిట్టుకుంటున్నట్టు యాక్ట్ చేస్తున్నారని నేను చెప్తుంటే నా మాట ఎవ్వరూ వినడం లేదు. చెప్తా. చెల్లి, చెల్లి, ఏంటి ఎలా ఉన్నావు? ఏమైంది? ఓ, కళ్ళ ముందే నీ కాబోయే కోడల్ని అత్త లాగిపెట్టి లెంపకాయ కుట్టిందని బాధపడుతున్నావా? తెలిసి ఎందుకు అడుగుతాలే అక్క? అది కాదు చెల్లి, నాకు సందేహం వచ్చింది. దానికి సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నావా లేవా అని. నేనే పరిస్థితిలో ఉంటే నీకెందుకులే అక్క? నీకొచ్చిన సందేహం ఏంటో చెప్పు. దేవుడు ఉన్నంతకాలం సందేహం రావటం సహజమే చెల్లి. అక్క,
విషయం చెప్తావా? ప్రేమికులైతే ప్రేమికులని, భార్యాభర్తలైతే చిలక గోరింకలని, అదే అన్నదమ్ములైతే రామలక్ష్మణులని అంటారు కదా. మరి మనల్ని ఏమంటారు? అబ్బో, రాజశ్రీ జయంతి అంటారు. అదేంటి చెల్లి అంత తేలిగ్గా చెప్పేశావు? నిజమక్క, మనకన్నా ఆదర్శవంతమైన తోడికోడళ్ళు ఎవరుంటారక్కా? ఓ, ఆ అర్థంతో అన్నావా? బాగుంది చెల్లి. అక్క, మనిద్దరం ఇలాగే ఒకే మాట ఒకే బాట అన్నట్టుండాలక్క. కానీ ఒక్క విషయంలో తేడా ఉంది చెల్లి. అవునా? ఏ విషయంలో అక్క? శామ్ విషయంలో. నువ్వేమో శామ్ని వద్దనుకున్నావు, నేనేమో శామ్ని కలుపుకోవాలనుకుంటున్నాను. సర్లే అక్క, ఈ విషయంలో నేనేం మాట్లాడను. నువ్వు మాట్లాడినా నా మనసేం మారదు. మారటం ఎందుకు? నువ్వెలా అంటే అలా. ఇక నుంచి నీ మాటే నా మాటక్క. ఇలా మాట్లాడితే ఆస్తి విడగొట్టే విషయంలో సహకరిస్తాననుకుంటున్నావేమో, అది మాత్రం జరగనివ్వను. అక్క, ఆ, ఆ, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. ఏం లే చెల్లి, ఇంత చక్కటి చెల్లెలు నాకు తోడబుట్టలేదేంటా అని ఆలోచిస్తున్నా. అబ్బా, ఇప్పుడు మాత్రం మనం అలా లేవా ఏంటి? ఆంటీ ఆంటీ, ఏంటమ్మా? మీరిద్దరు నాతో రండి. ఎక్కడికి? అక్కడ సూర్య సమంత ఏం చేస్తున్నారేంటి? వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు కదా. తిట్టుకుంటున్నారా? అబ్బా అది కాదాంటీ, ముందు నాతో రండి. రండి సరే సరే పద రండి. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మామ్ ఎలా వచ్చింది? హాఫ్ సారీలో వచ్చిందా, గౌన్ లో వచ్చిందా? అది విషయం. ప్లాన్ ఓకే కదా? మీకు కూడా ఓకే కదా? ఓకే, కానీ కానీ ఏంటి? డౌట్ వస్తే? ఏమీ కాదు, పక్కా ప్లాన్ ఇది. అంతేకాదు, బెస్ట్ ప్లాన్ కూడా ఇదే. చెల్లి, ఈ పిల్ల చెప్పిందని మనం ఇంత హడావుడిగా వెళ్తున్నాం. తీరా అక్కడికి వెళ్ళాక ఈ పిల్ల చెప్పినట్టు ఉండదేమో. వచ్చి చూస్తే తెలుస్తుందాంటీ, సూర్య సామ్ ఎంత క్లోజ్ గా, ఎంత హ్యాపీగా ఉన్నారో. అక్క, సామాన్య చెప్పింది అంటే అందులో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది. ఏమో, మన ముందు వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నట్టు తిట్టుకుంటున్నట్టు నటిస్తున్నారేమో. అదే జరుగుతుందంటీ. కమ్ ఫాస్ట్. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య వదిలే. సామ్ ఏదో తెలియక చేసింది అన్నయ్య. ఏంటి 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 తెలియక చేసేది? ఏంటి అర్థం చేసుకునేది? నువ్వేమన్నా చిన్నపిల్లవా? చెప్పు, నువ్వేమన్నా చిన్నపిల్లవా? మాట్లాడవేంటి? మెంటలా? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఆంటీ చూడండి, ఈ మధ్య నీకు చాలా ఎక్కువైపోయింది. ఓవర్గా బిహేవ్ చేస్తున్నావు సార్. ఇలాంటివన్నీ అస్సలు నాకు నచ్చవని నీకు ఆల్రెడీ 1,00,000 సార్లు చెప్పాను. అయినా వినవా? నీ దూరం నీదేనా? అమ్మ పెద్దమ్మ చూస్తే ఏమనుకుంటారు? సూర్య ఆపు, పాపం తిట్టకు. తన్నేమనకు సూర్య. లేదక్క, మా మాట వినేటట్టయితేనే మాతో రా అని చెప్పాను. కానీ తను ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది? చూసాం, మా మాట విని మా అందరికీ అనుగుణంగా ఉంటే ఉండు, లేకపోతే వెహికల్ ఏర్పాటు చేస్తాను, వెళ్ళిపో. సూర్య గారు, ఈ ఒక్కసారి సిస్టర్ని ఎక్స్క్యూజ్ చేయండి, నా మాట వినండి. లేదు శ్రీనివాస్ గారు, ఇక తనని భరించడం మన వల్ల కాదు. పంపించేస్తాను. నువ్వు చెప్పింది అబద్ధమో నిజమో ఇప్పుడే తెలుస్తాను పిల్ల. నువ్వుండి చెల్లి, నేను వెళ్ళి చూస్తాను. సూర్య,
ఏంటిది? శామ్ని నిజంగానే పంపించేస్తావేంటి? అవును పెద్దమ్మా, ఇలాంటి వాళ్ళతో కష్టం. తను వెళ్ళకపోతే మనం ప్రశాంతంగా దర్శనం కూడా చేసుకోలేం. అసలు తను తీసుకురావడం మనం చేసిన పెద్ద తప్పు. సూర్య, నా మాట విను, ఆవేశపడకు. శామ్తో నేను మాట్లాడతానుగా. ఎవరు మాట్లాడినా తను మారదు పెద్దమ్మా. అందుకే తను వెళ్ళిపోని క్యాబ్ బుక్ చేస్తాను. అంత డ్రామా ఆంటీ. ఊరుకోమా. ఒక పక్క ఆ పిల్ల మీద సూర్య అరుస్తుంటే డ్రామా అంటావేంటి? అయ్యో ఆంటీ, మీరు మోసపోతున్నారు. లేదు, నువ్వే సూర్యని అపార్థం చేసుకుంటున్నావు. చూడు, నా కొడుకు విషయంలో ఇలా అనుమానించావనుకో, నేను ఊరుకోను సామాన్య. చచ్చా, హ్యాపీగా గుడికొస్తే అందరి మూడ్ని పాడు చేసావు. నీకు అసలు బుద్ధి లేదా? నేను వస్తా అంటూ వచ్చిన మా ప్రాణాలు తీయటం ఏంటి? ఏమన్నా అంటే ఏడుపు ఒకటి. అయ్యో అమ్మ శాము, ఆగమ్మా. నువ్వే తన కన్విన్స్ చేయనక్కర్లేదు. ఇంటికి వెళ్ళిపోతానంటే చెప్పమాను, క్యాబ్ బుక్ చేస్తాను. ఇప్పటికైనా అర్థమైంది కదా వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటున్నారని. అనవసరంగా నువ్వు కంగారు పడి అందరినీ కంగారు పెట్టేస్తున్నావు. అన్నయ్య, శామ్ యాక్టింగ్ లో నీతో పోటీ పడి చేస్తుంది. ఇలా అయితే మన ప్లాన్ సక్సెస్ గ్యారంటీ. ఓ పని చేయరా, ఇలా వినపడదులే గానీ ఓ పెద్ద మైక్ పెట్టి చెప్పు. అక్క, శామ్ అంటే పెద్దమ్మ వెళ్తే మన ప్లాన్ వర్కౌట్ అవుతాం. సో నువ్వు పెద్దమ్మని డైవర్ట్ చేయి. సరే సూర్య. రే చంద్ర, నువ్వు కాసేపు ఆగి శామ్ కనిపించడం లేదని టెన్షన్ క్రియేట్ చేయి. ఓకే అన్నయ్య, డన్. గో చంద్ర. శ్రీనివాస్ గారు, మీరు కూడా ఇలా రండి. మీరు కూడా చంద్ర వెనకాలండి. డన్. నేను రాను, నేను వెళ్ళిపోతున్నాను. నేను ఎవ్వరు పిలిచినా రాను. అమ్మ శాము, ఆగమ్మా. అమ్మా శాము, అమ్మా, అమ్మా, నీకేనమ్మా చెప్పేది? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? పాప ఏడుస్తూ వెళ్ళిపోతుందే. తన బాధ ఎంతసేపు ఉంటుందమ్మా? ఒంటరిగా వదిలేస్తే తనే ఊరుకుంటుంది. అది కాదే. వద్దమ్మా, నువ్వురా. నా మాట శాము విను. అలా రామ్మా. వెళ్ళిపోతుందే. రా. పద్మ, రా. నేను చెప్పేది విను. సూర్య, తొందరగా రా బాబు. ఏమిటిది సూర్య? ఇంకా ఎంతసేపు బాబు? గుడికొచ్చి ఇంతసేపు అయింది, కనీసం ఒక్కసారి కూడా మనం దర్శనం చేసుకోలేదు. ఇలా అయితే ఎలా సూర్య? మన వాళ్ళందరినీ తొందరగా రమ్మను. ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాను నాయనమ్మా. ఏమి రావడమో ఏమిటో, ఒక్కరికి కూడా టైం విలువ తెలీదు. దర్శనం ఒక్కటే కాదు కదా, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కదా మనకి. ఇలా ఆలస్యం చేస్తే ఎలా? ఏమిటిది బాబు? అదిగో వచ్చేస్తున్నారు. అత్త, నానమ్మా, వెళ్దామా? అందరూ వచ్చినట్టేనా? చంద్ర ఏడి రాలేదు. సాముదిన కూడా రాలేదు సూర్య. రాలేదా? వాళ్ళిద్దరికి ఏమైంది? చంద్ర సంగతి ఏమో కాని శామ్ రాదేమో అత్త. ఏ, ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమైంది? ఇంతకు ముందు సూర్య శామ్ ని తిట్టాడు. తిట్టడమే కాదత్తా, నువ్వు ఇంటికి వెళ్ళిపో, కారు కూడా ఏర్పాటు చేస్తానన్నాడు. సూర్య అలా తిట్టడంతో పాపం శామ్ ఏడుస్తూ వెళ్ళిపోయింది. అక్క, సూర్య ఏమైనా కావాలన్న శామన్ తిట్టాడా? చెప్పిన మాట వినకపోవడం వల్ల తిట్టాడు. సూర్య, ఏమిటిది? గుడికొచ్చా కూడా అమ్మాయిని ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? లేదు నాయనమ్మా, తను అసలు మాట వింటం లేదు. అన్నీ తనకు తెలుసు అంటుంది. మనిషి కనపడితే చాలు కబుర్లో మునిగు. అందుకని సరిగ్గా ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో అన్నాను. ఏమైనా సరే ఆడపిల్లని అలా అందరి ముందు తిట్టడం తప్పు సూర్య. అక్క, వాళ్ళలా తిట్టుకోవడం సంతోషంగా ఉంది అన్నావు. అలా అని అందరి ముందు బయటపడతావా ఏంటి? అదే కదా. అయితే ఇప్పుడేం చేద్దాం బాబు? ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. ఈ చంద్ర కూడా నానమ్మా, ఏమైందిరా? ఎందుకంత కంగారుగా వస్తున్నావు? శామ్కి ఏమైంది చెప్పు. శామ్ చెప్పరా? శామ్ ఏంటి మళ్ళీ ఏం చేసింది? చేయటం కాదన్నయ్య. మరేంటి? శామ్ కనిపించట్లేదు. ఏంటి? అవునానమ్మా, శామ్ ఎక్కడ కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంట్రా? సూర్య, ఏమిట్రా ఇది? ఏం జరుగుతుంది అసలు? అదే నాకు అర్థం కావట్లేదు నానమ్మా. కనిపించకపోవడం ఏంట్రా?
అసలు అర్థం కాకపోవడాకేముంది? నువ్వు అలా శామ్ ని చెడమడ తిట్టబట్టే శామ్ కి కోపం వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది.